నమస్తే గురుగారు. నమస్తే. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ రోజు నాకు అత్యంత ఆనందకరమైనటువంటి రోజు. నేను పడుతున్న శ్రమకి నా శిష్యులు సాధించినటువంటి విజయం ఈ అనంత చందానికి ఒక గుర్తింపు లాంటిది. నా సంకల్పం ఏమిటంటే, కవి అన్నటువంటి వాడు మన లక్షణ గ్రంథాల్లో చెప్పబడినటువంటి అన్ని రకాల ప్రక్రియలు చెయ్యగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. నా తపన. కనీసం ఒక్కళ్ళైనా అలాగా చెయ్యగలనా ఏమో అమ్మ దయా అని చెప్పి మొదలెట్టి చేసుకుంటూ వస్తుంటే కొంతమంది మిత్రులు నా కూడా ప్రయాణం మొదలెట్టారు. అందులో ప్రప్రథమురాలు రుద్రల శ్యామల, కన్నేపల్లి వరలక్ష్మి గారు. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కొంతమందికో 10-15 మంది ప్రయాణం చేస్తూ వస్తున్నారు. నేనేం చెప్తే చేయదు. సరే, ఆ రుద్రల శ్యామల ఆవిడ వెళ్ళిపోయారు. మనకు ఉన్నది కన్నేపల్లి వరలక్ష్మి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి రాగాలి గాయత్రి గారు, ఈ మధ్యలో హంసగీతి, ఇలా శైలజమ్మ, వీళ్ళందరూ చేస్తున్నారు. ఈ చేసినప్పుడు మొట్టమొదట చిత్రబంధ కవిత్వం అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా వేగంగానే చేసుకుంటూ వచ్చారు. అది తర్వాత మనం క్లాసుల కింద అది పెట్టిన తర్వాత ఎంత భీభత్సంగా మీరు విజృంభించారో మీకు అర్థం, మీరు చూశారు. ఆహా, అందులో అసలు చిత్రబంధ కవిత్వం అంటేనే భయపడిపోయి నాకు రాదండి, నేను చేయలేనండి, చెందలేనండి అనుకున్నటువంటి వాళ్ళు మీరే కదమ్మా. మొదట్లో చెప్పినప్పుడు శివలింగ బంధం, నేను కూడా రాను గురువు గారు, భయపడ్డాను. శివలింగ బంధం చెప్పిన తర్వాత ఓహో ఇదే బాగానే ఉందని చెప్పి అలా 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 వచ్చి డిఫికల్ట్గా ఇంతవరకు ఏమిటి అంటే ఈ నాగబంధాలు ఎవరు వేయడానికి ధైర్యం సరిపోవటం లేదు అని. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి. అదే సరే, అది అక్కడ ఆపాం. అసలు ఈ చిత్రబంధ కవిత్వానికి క్లాసులు మొదలవడానికి కారణం ఏంటంటే వ్యాగరాజ శ్రీరామ్. అవునండి. చిత్రబంధ కవిత్వం చెప్పండి అంటే నీ ఒక్కడి కోసం ఎందుకు, ఉత్సాహవంతులైన వాళ్ళు నలుగురు వస్తే కనుక మనం జూమ్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది కదా అంటే వెంటనే అతను ఇనిషియేట్ తీసుకుని ఒక సమూహం కింద తీసుకొచ్చి మొదలెట్టాం. అది ఇంచుమించు 1500 దాకా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది. సరే, రెండవ పార్శ్వం ఈ గర్భకవిత్వం. ఇది కాక రకరకాల చందాలతో రాయాలి అనేది ఆ ప్రక్రియ జరిగింది. మీరు చేసుకుంటూ వస్తున్నారు. అడప దొరికిన వారు చేస్తున్నారు. 1020 ఎంతనా అంతేనా శ్రీరామ్? అవునండి. 1020 1020 1020 వృత్తాలతోటి వారి మామగారికి అంకితం చేస్తున్నారు గ్రంథం. అది కాదు, ఇట్లాగా ఆ ప్రక్రియ పద్యం వచ్చిన వాళ్ళు రకరకాల వృత్తాలతో రాసుకుంటూ వెళ్ళడం అదో ప్రక్రియ అలా అవుతూ ఉండగా ఇప్పుడు ఈ గర్భకవిత్వం అని తీసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఏకాక్షరి, ద్విఅక్షరి, త్రిఅక్షరి, ఇవి అప్పుడు కొన్ని రాయించారు. 6 అక్షరాల దాకా ప్రాసపెట్టి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో హంస రాసినట్టున్నారు కదా? రాసామండి, ఏకాక్షరది రాశానండి నేను. ఏకాక్షరం నుంచి 6 ఏకాక్షర కన్నం. అక్షరాల ప్రాసతో కూడా. అలాగే ఇందులో మళ్ళీ తలకట్లని, గుడని అంటే అన్ని ఆకారంతో వస్తాయి, తలకట్లతో వస్తాయి అక్షరాలు. అవునవును, అవును. అయితే అన్ని ఇకారం మీద వస్తాయి, అన్ని ఉకారం మీద వస్తాయి. కులుకు, కులుకు అన్నప్పుడు ఏమైంది? పలుకు. కులుకు 3 ఉకారాలు కదా. అలాగా ప్రతి అక్షరము అలాగే ఉంటుంది. మళ్ళీ 2 అక్షరాలు ఒకే అక్షరంతో రాయడం పద్యం, లేదా 2 అక్షరాలు తీసుకుని రాయడం, 3 అక్షరాలు తీసుకుని రాయడం, మళ్ళీ పాద గోపనం, క్రియా గోపనం, ఇలాగా ఉన్నాయి వెరైటీ. అంటే మచ్చుకు ఒకటి రాసినా చాలు కదా ఒక కవి. ఎన్ని రకాల ప్రక్రియలు, 49 ఎన్నో ఉన్నాయి. ఈ 49 ప్రక్రియలు ఒక్కటొక్కటి చేసినా చాలు కదా. అది సంకల్పం.
అలాగే తర్వాత తీసుకుపోయేది యక్షగానాలు వినడమే తప్ప ఎవరైనా రాశారా? దాని లక్షణాలు ఎవరికైనా తెలుసా? రాయలేదండి. ఆ లక్షణాలు తెలుసా? రాయలేదు మాట తర్వాత. తెలియదండి. తెలియదు. యక్షగానం తెలియదు. పెద్ద పెద్ద కవులే తెలియదండి బాబు మీకు చెప్తే మేము రాస్తా ఉన్నా. అవునండి. వరవడు ఇప్పుడు వృత్తం ఉందంటే భరణ భరవ ఉత్పల మాల లక్షణం తెలిసింది కుమ్మే. ఉదాహరణ కావ్యము లక్షణాలు తెలిసాయి. అంత ముందర తెలియదు కదా, తెలియదండి. నేర్పిన తర్వాత తెలిసింది కదా, బ్రహ్మాండంగా రాస్తున్నారు. కాబట్టి మనలో సృజించే శక్తి మనలో ఉంది. అది ఎలా సృజించాలి అన్నది మనకి తెలియదు అంతే. అది ఎలా అన్నది అర్థమైపోయిన తర్వాత మీ యొక్క మేధస్సును ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అది ఒక్కటే నేను చేసి పని. అందుకే ఇలా వెళితే బాగుంటుంది అంతవరకునే చెప్తాను. ఈ కొండ ఇలా ఎక్కాలి, ఈ అడవిలో ఇలా వెళ్ళాలి, అది ఒకటే నేను చెప్పేది. ప్రయాణించేది నీవే. తర్వాత ఆ యక్షగానం మీద చూద్దాం. ఈవేళ మా హంసగీతి 434 పద్యాలు గర్భితం చేస్తూ రాసింది. మన అందరం హృదయపూర్వకంగా ఆమెకి అభినందనలు మన యొక్క కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేద్దాం. ఓ హంసగీతి చూసావా? వరలక్ష్మక్కయ్య కూడా ఆవిడ తెర తీసేసి వచ్చారు నీకు చెప్పడానికి, కానీ నువ్వు మాత్రం తెర తీసి ధన్యవాదాలమ్మా. చాలా ధన్యవాదాలు సంతోషంగా గురుగారు. ఉంది హంస, చాలా సంతోషంగా ఉందండి రాసావంటే. ధన్యవాదాలమ్మా. త్యాగరాజు గారిదే అపూర్వం, అద్భుతం అనుకున్నాం, దాన్ని దాటేసావు. సమష్టి విజయం కదా. వరల్డ్ కప్ నెగ్గిందంటే కొన్ని కోట్ల మంది మనం ఎంతో ఆనందిస్తున్నాం. మనం ఆడేవా చేసేవా, మనం సంపాదించేవా కాదు కదా. ఇది కూడా అంతే. మా హంసగీతి, మా శ్రీరాము, మా వరలక్ష్మి, మా గాయత్రి చూసారా, మా 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 ఎందుకంటే ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో ఎవళ్ళు చిన్న విజయం సాధించినా మనందరికీ ఆనందమే కదా. అవునండి. అవును. అవునండి. అవును. అట్ ది సేమ్ టైం ప్రపంచానికి మీరు ఓహో ఇలా చెయ్యొచ్చును అని చెప్పి మీరు నిరూపించారు. అది మేజర్ పాయింట్. ఎందుకు బయటికి రావాలి అంటాను అంటే ఇది ఉందని తెలిస్తే కదా. అందుకే వేగరాజుతో అంటూ ఉంటాను, బాబు ఆ లోకల్ మ్యాగజైన్స్ కి వాటికి పంపిస్తూ ఉండండి బాబు అని. అంటే మిమ్మల్ని నీకు ఏదో పేరు రావడం కోసం అని అంటలేదు, ఇలా ఉంది అని నలుగురికి తెలియాలి. అది చూసినట్లయితే మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు కదా. ఇదేంటి మీ బావగారు ఫోన్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. లింక్ గ్రూప్ లోనే పెడతారండి. గ్రూప్ లో ఉన్నారు కదా మీరు. రాకపోవడం ఏంటండి బాబు, ఆ గ్రూప్ లోంచే నేను కనెక్ట్ అయ్యాను. చిత్రబంధ కవిత్వము అన్న దాంట్లో మీ పేరు ఉంది కదా, ఆ గ్రూప్ లో చూడండి. ఆ గ్రూప్ లో చూడండి ఉంటుందండి. అంటే ఫ్లైయరును అది విడివిడిగా పెట్టారు, అంతకన్నా ఏం కాదు. లేకపోతే ఇక మీ శ్రీరామ్ పంపిస్తారు మీకు లింక్. అయ్యో వీరైతే లింక్ పంపించండి బాబు. చిత్రబంధ కవిత్వంలో పెట్టమంటారా? ఆయనకి పర్సనల్గా పంపించండి. గ్రూప్ లో ఉంది, మరి ఆయన ఏం వెతుక్కున్నారు. ఇది అంత ఈజీ కాదు. ప్రాసలు కొన్నింటికి ప్రాసలు అక్కర్లేదు, కొన్నింటికి ప్రాసలు చూసుకోవాలి, ఎదురు చూసుకోవాలి. ఎంతో కసరత్తు చేస్తే కానీ వేళాకోళమైంది కాదు, అనితర సాధ్యమైనటువంటి హీట్. ఆ సరస్వతీదేవి సదా నిన్ను కాపాడుగాక. ఇక మనం ధన్యవాదాలు గురుగారు. తప్పకుండానమ్మా. అమ్మకి దండం పెట్టుకో ఆ తల్లి. గురుగారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఆ నెంబర్లు చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ అది ఒక్కొక్క పద్యం రాయడానికి చాలా కష్టం అండి. అది ఓపిక కావాలి ఫస్ట్. చాలా పేషెన్సీ ఉండాలి. చాలా ఓపిక కావాలి. అవునండి, చాలా కష్టం. ఆ ఓపిక తోటి రాయాలని. అందులో హంసగీతి గారి సంగతి మనకు తెలుసు కాబట్టి ఆవిడ మెడనొప్పితోటి అన్ని కూర్చుని రాయగలగాలంటే 4-5 రోజులు. నేను మర్చిపోయిన పాయింట్ మీరు చెప్పారు. హెల్త్ సహకరించకపోయినప్పటికీ పైగా బాడీ పెయిన్స్ ఆ అమ్మాయికి. అవునండి. వర్టిగో గురుగారు.
రాయడం చాలా కష్టం అండి అది. ఇది మామూలు అవును. విషయం కాదు. అందుకని నమో నమః. ఆ, మా సోదరికి నమో నమః. నాకు 16 పద్యాలకే కష్టం అయిపోయింది. ధన్యవాదాలు, ఒక అందరికీ రోజంతా పట్టింది. ధన్యవాదాలు. అంటే ఇక్కడ చాలా ఆ ఏముంది, ఒక్కొక్క అక్షరంతో 2 అక్షరాలతో రాసి నెంబర్ పెట్టారంటారు. నువ్వు రాయి. లేదు అదే కదా. చాలా ఆ కష్టం అండి. ఏకాక్షరే రాయి. కానీ ప్రతి పద్యానికి భావం కూడా చూసుకోవాలి కదా, కష్టం కదండి. అందు ఆ గురించి అవునండి. ప్రతి అందుకే పద్యానికి భావం ఉన్నవే చూసి పెట్టాను గురువు గారు. నేను అవునమ్మా, అదే కొన్ని చెప్తున్నాను తల్లి. వదిలేశాను కూడా, అంటే భావం కొంతమంది లేనివి తీసుకోలేదు. ఊరికే అంటారు విమర్శించడం, ప్రతిదాన్ని కూడా నెగిటివ్ గా అనేటటువంటి జనాలు వాళ్ళ లక్షణం అది. ఇప్పుడు వ్యాగరాజు శ్రీరామ్కి ఆ కష్టం ఏమిటో తెలుసు. 164 చూపించాడు కాబట్టి అది ఎంత డిఫికల్ట్ అన్నది అతనికి తెలుసు. వరలక్ష్మి గారు 24 ఎన్నో రాసింది, ఆవిడకి తెలుసు. వేదాల గాయత్రి అన్నింటికన్నా ఆశ్చర్యాతి ఆశ్చర్యకరం నాకేంటంటే మాకు ఎండముద్దు 40 రాసేసాక. అవును, నమస్కారం. నిన్న ఇవాళ అలాగే ఏదో మన చాలా ఈవిడెవరో కష్టమైపోయిందండి. గాయత్రి కాదు, ఈవిడెవరో గంగా భవాని, ఆవిడ 40, వేదాల గాయత్రి గారు 40. ఇలా అసలు ఒక పద్యం రాయడానికే భయపడిపోయిన వాళ్ళు వీళ్ళు. అవునండి, అంటే మీ అందరికీ అందులోని డిఫికల్టీ ఏమిటో మీకు తెలుసు. తెలిసింది. అవును, బాగా తెలుసండి, బాగా తెలుసండి. అటువంటిది 434 రాసింది అని అంటే ఎంత కష్టమో స్వానుభవం చేత మీకు అర్థమవుతుంది. కానీ మిగిలిన విమర్శించేవాడు అదే ఉందండి, అదే ఉందండి, ఇదే ఉందండి చాలా కష్టం. అవును, చాలా కష్టం అండి బాబు. అవి మనం పట్టించుకోవద్దు. ఏమిటంటే నువ్వేం సాధించావు అంటే కూర ఇదయ్యే కూర. భవిష్యత్తు తరాలకి ఇదయ్యే కూర. ఒక పద్యంలో 434 పద్యాలు వ్రాయవచ్చు అనేది మోడల్ చూపించావు నువ్వు. అవునండి, అవును. అంతవరకు కరెక్టే కదండి. ఒక ఫార్ములాని క్రియేట్ చేసావు. అవును. దట్ ఈస్ గ్రేట్. అవునండి, అవునండి. మన చదువులు శాశ్వతం కాదు కదా. మనం మరుక్షణంలో నేను ఉంటానో చెప్పలేను. కానీ నేను చేసిన కృషి ఉంటుంది కదా, అవును, అవునండి. మీ ద్వారా నేను బతికే ఉంటాను కదా. అలాగా మనం చేసినటువంటి పని కీర్తి శరీరులు అన్నారు. అందు గురించి నువ్వు ఒక మంచి పని చేసి వెళ్ళిపోతే కీర్తి శరీరం ప్రపంచంలో ఉంటుంది. అది ఒక మంచి పని మనం చెయ్యాలి. నువ్వు మోడల్ అయ్యావు. అయితే వీటిలన్నింటికీ ప్రాతిపదిక ఏమిటి అంటే అనంత ఛంద సౌరభము. అవును, అది అవునండి. మర్చిపోవద్దు. అదే ప్రాతిపదిక అది. అవునండి, అదే. అవును, అవును. అది లేకపోతే లేదు. మేలు లేదండి. అది తక్కువ వాళ్ళకి అవి తెలియదు కాబట్టి పాపం అంతే చేశారు. అవునవును. ఇప్పుడు మనకేమో హై నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇది వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళకన్నా మనం ఏం గొప్పవాళ్ళమేం కాదు. వాళ్ళకున్న వనరుల్లో వాళ్ళు చేశారు. ఇప్పుడు మనకి అధికమైన వనరులు దొరికాయి, ఇలా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుంది. సరే, ఇక్కడికే మనం టైం అప్పుడే 20 నిమిషాలు ఇదేంది కాబట్టి మన పాఠం దగ్గర ఇబ్బంది అవుతుంది. కందపద్యము, ఆ కందంలోంచేమో ద్వికందము 2, ఆ 2లోంచి మళ్ళీ 4, ఆ 4లో మళ్ళీ రకాలు. అవునండి, మాలికా గంధం ఉంది కదా, మాలికా గంధం నల చతుర్విధ చతుష్కందం, గంధం జగన వేరు. చతుష్కందం. చతుర్విధ గంధానికి మాలికా గంధానికి డిఫరెన్స్ ఉంది అక్కడ. అదో వెరైటీ, ఇదో వెరైటీ. అవును. ఆ తర్వాత స్టెప్ ఏం చెప్పుకున్నాం? అష్టవిధ కందము. అది చెప్పలేదు కదా. చెప్పలేదు. చెప్పలేదు. సరే, అష్టవిధ గంధము అంటే ఒరిజినల్ గంధంలో 7 గంధాలు వస్తాయి. ఒక గంధంలో ఎందుకు పుట్టవు? ఒక గంధంలో 7 పుడతాయి. మొత్తం కలిపి 8 అష్టవిధ గంధము అంటారు దాన్ని. ఇది టూకీగా చెప్తాను. ఇది ఏమిటంటే ఒక పద్యం రాశారు. ఒరిజినల్ పద్యం ఉంటుంది కదా, ఆ మొదటి 2 గణాలు కట్ చేసి చివరికి యాడ్ చేయాలి. 4వ పాదం చివరి యాడ్ చేసినప్పుడు ఇవి జరుగుతూ పడతాయి. ఏదైనా 1, 2 కలిపితే 8 గణాలు, 3, 4 కలిపితే 8 గణాలు, 16 గణాలే కదా. అవునండి. ఆ 16లో ఫస్ట్ 2 కట్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. 14కి కింద 2 తగిలించడంతో 16 అయ్యాయి. అక్కడ మరి 2 కట్ చేశారు కాబట్టి 2వ పాదంలో 2 పైకి ఎక్కుతాయి.
అవును. రెండు అక్కడ కట్ చేసాం కాబట్టి ప్రతి దాంట్లో నుంచి కింద నుంచి పైకి రెండు వెళ్తూ ఉంటాయి. ఆఖరినేమో ఈ రెండు వచ్చి కలుస్తాయి. ఇక్కడ రెండు ప్రాసలు. ఇక్కడ చేసినప్పుడు ఏమిటంటే మనకి 6వ ప్లేస్ లోను ఎండింగ్ లోను రెండో భాగంలో ఇబ్బంది వస్తుంది. కందపద్యంలో నలం గాని జగనం గాని వాడాలి 6వ స్థానంలో. అవునండి 8వ స్థానంలో గురువంతం రావాలి. అప్పుడు దానికి ఏమిటి అంటే నలాలు రాసుకుంటూ ఆ నలం చివరొచ్చేటటువంటి అక్షరాన్ని పొల్లుగా మార్చుకునేలాగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అంటే ఉదాహరణకి వనములు అనుకుందాం, వనముల్. అలాగే వలచెను, దాన్ని అక్కడ అవసరాన్ని బట్టి వలచెన్ గా రూపాంతరం చెందించుకుంటాం. ఈ ప్రక్రియ మీరు రాసే గర్భకవిత్వంలో ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. అక్కడ 4 లఘువులు కావాల్సిన చోటేమో ఆ లఘువులు వలచెను అని రాసుకుంటారు. అది సగనం కింద మారిపోవాలి, ఇంకో గర్భస్థ పద్యంలో సగనం కింద మారాలనుకుంటే వలచెన్ గా మారుస్తారు. ఆ స్వేచ్ఛ ఉంది అక్కడ. ఏమంటే వలచెను అని రాసే ఇక్కడ వలచెన్ అన్నారు ఏంటంటే ఆ ఫెసిలిటీ గర్భకవిత్వంలో ఉంది. ఇది నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు చెప్పేదానికే కదా, దేనికైనా. అరసున్నాలు కూడా వాడాం గురుగారు. ఏంటమ్మా? అరసున్నాలు కూడా వాడామండి రాసినప్పుడు, పద్యాలు రాసినప్పుడు మధ్యలో. ఎక్కడ నేను ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అవి రెండు కూడా మీకు లకారానికి నకారానికి ఈ రెండింటికి అవకాశం. అంతేనండి వరలక్ష్మి గారు? నకారము లకారము. నకారం కానీ లకారం కానీ దీన్నే పొలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతే అంతే. మిగిలిన వాటికి ఉండదు. ఉండదు. తర్వాత అయి అనేటోటి ఉంటుంది కదా. అవును. అయి అనమాట. అయి కింద గురువు కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అవును. ధర పై ఆ 4 లఘువులు వస్తే సలం కింద చేసుకోవాలంటే దాన్ని ధరపై. టెక్నిక్ అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది గురువు గారు. ఇట్లాగే చేంజెస్ మీకు అవకాశం ఉంది, ఫెసిలిటీ. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు అష్టవిధ కరణంలో ఫార్ములా ఏంటి? మొదటి 2 గణాలు కట్ చేసి, అంటే 1-2 గణాలు కట్ చేసి చివరి తగిలిస్తారు. అప్పుడు ఒక పద్యం అయిందా? మళ్ళీ ఆ పద్యంలో మొదటి 2 గణాలు కట్ చేసి కింద తగిలిస్తారు. ఇంకో పద్యం వచ్చిందా? మళ్ళీ ఆ వచ్చిన పద్యంలోంచి మొదటి 2 గణాలు కట్ చేసి కింద పెడతారు. సేమ్ ప్రాసెస్. ఒక పద్యం రాసుకోవడం, ప్రాస చూసుకుంటూ ఉండాలి. అది చెప్తానమ్మా. ఎలా చెప్తారు? ప్రాస ఒకటే కాదు, ఇది కూడా చూసుకోవాలి. దీనికి ప్రాసకి ఏమిటయ్యా అంటే ఒక టెక్నికల్ గా, అంటే ఈజీగా అర్థం అవడం కోసం 8 గణాలు, 8, 16 గణాలు కదా. కలిపొట్టు కావేటంగా కింద కాకుండా గణాలుగా ఆ పదాలు రాసుకుంటూ వెళ్ళి ఇలా నిలువుగా చూస్తే ప్రతి గణము యొక్క 2వ అక్షరము ఒకటే వచ్చేలా ఉంటే మీకు ప్రాసకి ఇబ్బంది ఉంది. ఓకే ఓకే. అవునండి. లేదు, ప్రతి గణము యొక్క 2వ అక్షరం. ఒక ఉదాహరణగా మీకు ముందర ఎక్సెల్లో చూపిస్తున్నా చూడండి. ఓహో, ఎలా పెడితే కుదరదు కదా మీకు. స్క్రీన్ షాట్. కనిపిస్తుందండి? కనిపిస్తుంది. తనకిరు గెలనను కనలు గొనబయ్యి గిలిపెడు కొనుగోలు కులదగు బెలుచను గనులను కలయం వెనకువ గనుచు కొలముల గని కల శృంఖలమై. ఇక్కడ రెడ్డింగ్ తో నెంబర్లు కనిపిస్తున్నాయా? అంటే ఇది 1వ పద్యం. ఈ 1వ పద్యం ఇది. అంటే ఈ 1వ పద్యంలో
రెండో పద్యం ఎక్కడ ఇక్కడ ఒకటని వేశానంటే అందులో పుట్టే మొదటి పద్యం అనమాట. అంటే మొదటి 2 గణాలు తీసేశారు, 1, 2 దగ్గర ఉన్న గణాలు తీసేశారు, మూడో గణంతో మొదలెట్టారు. అంటే మొదటి పద్యం ఆ మూడో గణంతో మొదలవుతుంది. ఈ కలమై అనడం తర్వాత తనకిరు గెలనను అని వస్తుంది కింద. గెలనను అని పెడితే మీకు ఏమైంది, గణం పోయింది అక్కడ. అప్పుడు ఏం చేయాలి, దాన్ని గెలనన్ అని మార్చుకోవాలి. ఇప్పుడు రెండో పదంలో చూడండి, బెలుచన్ అని ఉంది, ఇక్కడ సగనం కింద ఉంది, దాన్ని బెలుచను కింద మార్చుకుంటారు, అది కన్వర్ట్ అయినప్పుడు. మళ్ళీ రెండోది ఎక్కడి నుంచి మొదలవుతుంది, రెండో పద్యం గిలిపెడు దగ్గర మొదలవుతోంది. అంటే ఈ పద్యంలో కనలుచును గొననయ్యి కక్షహిస్తే గిలిపెడుతో మొదలవుతోంది కదా. అంటే ప్రతి 2 గణాలు వదిలేసుకుంటూ వచ్చి మొదలెట్టినట్లయితే 7 పద్యాలు తయారవుతాయి. ఇక్కడ నేను 8 వేసాను, తప్పు. 6 తర్వాత 7 కదా రావాల్సింది. అవునండి. కాళాశ్రమం దగ్గర 8 వేసాను, తప్పు. అది 7 ఒరిజినల్తో కలిపి 8. ఇది ప్యాటర్న్. సో దీనికన్నా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజీగా చూడండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్రాస ఇలా నిలువుగా చూసుకోండి. బి అనే దాంట్లో ఇలా నిలువుగా కిందకి చూసుకోండి. తనకిరు గొనబయ్యి గనులను గనుచు అంటే నకార ప్రాస. రెండో దాంట్లో చూడండి, గలనను గిలిపెడు గలయం గోలుమల లకార ప్రాస వాడాడు. మళ్ళీ మూడో గణం దగ్గరికి వస్తే కనలుచు కనుగొలు బెనకువ దనిపెను నకార ప్రాస. ఈ 7-8లో రెండో వస్తాయి కదా, 7లోనేమో 7, 8 రెండింటిలో కూడా లకార ప్రాసలే వాడాడు. ఇది ఒక ప్యాటర్న్. లేదు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ లో చెప్తున్నాను, అది వినండి. ఇది స్టాప్ షేరింగ్ కదా. ఓహో, వర్డ్ ఓపెన్ చేయడం. ఎక్కడో మాటలు వినపడుతున్నాయండి నాకు, మ్యూట్ లో లేరు ఎవరో. కుసుమకుమారి అమ్మ, హంసగీతి నీది కూడా మ్యూట్ లో లేదు, మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి. అంటే లెటర్స్ మీకు చిన్నవిగా కనిపిస్తున్నాయా, కొంచెం పెద్దవి చేయాలా? హలో, బాగానే ఉన్నాయి గురువుగారు. పర్వాలేదు, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. కొంచెం పెద్దవి చేయండి. అదేనమ్మా. ఆ, ఇది అప్పకవీయం అనే పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే అందులో ఉంటుంది మీకు. 2 గణములపై నుండి నగనమారిగా గణనరగ చదువన్ ఖండిత సౌంభక ఘోటకి తాండజ అష్టవిధ గంధమనగా బరగం. ఈ అతను ఇచ్చిన ఉదాహరణ చూడండి. తనకిరు గెలనను కనలు కొనబయ్యి గిలిపెడు కనుగొను కులతగు బిడుచం గనులను కలయం బెనగువ కనుచుంగలుములందని పెను కలసుంగలమై. మీకు ఇందాక చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ మొదటి 2 గణాలని పీకి పడేహాం. అప్పుడు పద్యం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, కనలుచు. ఇక చూడండి, కనలుచుతో మొదలైంది. మొదలై మిగిలిపోయిన ఈ తనకిరు గెలనను అన్నది ఈ తనకిరు గెలనను అని వచ్చింది. అక్కడ గెలనను అని ఉంది, ఇక్కడ మాత్రం సగనం వాళ్ళకి గెలనన్ అని మార్చుకున్నాం. అర్థమవుతుందా? అవుతుంది గురుగారు, అవుతుంది గురుగారు, అవుతుంది. మళ్ళీ 2 కింద వచ్చింది కదా, దీంట్లో మళ్ళీ కణాలు గొనబయ్యి ఈ 2 గణాలు కట్టేసి చిగురును పెట్టండి. అంటే గిలిపెడుతో మొదలవుతుంది. ఇదిగో గిలిపెడు కనుగొను కులదగు
విరుచంధనులను గలయను ఇచ్చాయాలి. మళ్ళీ తర్వాత దానికి రావాలంటే ఈ గిలిపెడు కనుగొనుకు గొలు కనుగొలు రెండు గణాలు అవి. అంటే కొలదబు అక్కడితో ప్రారంభమైంది. ఈ గిలిపెడు కనుగొలుకు అనేది కిందకి వెళ్ళిపోతుంది. గొలువు కదా, గొలుని కనుగొల్ కింద మార్చుకున్నాము. మళ్ళీ ఈ మొదటి రెండు అక్షరాలు కట్ చేసేస్తే ఘనులనుతో మొదలవుతోంది. ఇంకో ఘనులను. ఇలా ఇది టెక్నిక్ అర్థమైపోయింది కదా. హలో, అర్థమైందండి గురుగారు. అర్థమైందండి. అదే ఒక పద్యం వస్తుంది, ఆ పద్యంలో మొదటి రెండు గణాలు చిగురికి తీసుకుపోవడం అంతే బెటర్. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మళ్ళీ మీరు గ్రూప్ లో పెడతాను. మీరు మొట్టమొదట రాసేటటువంటి కన్నం రాసేటప్పుడే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. సర్వలఘు కన్నం రాసుకుంటే సుఖం. ఈ సర్వలఘు కన్నం రాసుకుంటూ ఆ 4 లఘువుల్లో చివరి లఘువు నకారం కానీ లకారం కానీ వచ్చేలా ఉంటే దాన్ని మనం పుల్లులు అల్లగా మార్చుకోవడానికి తీసుకోండి. ఇక్కడ ప్రతి గణం యొక్క రెండవ అక్షరం ఒకటే. రాసుకునేటప్పుడే మీరు ప్రతి గణం యొక్క రెండవ అక్షరం ఒకటే వచ్చేలాగా, అంటే 16 గణాల్లోనూ 16 అక్షరాలు కూడా ఒకటే ప్రాసన మెయింటైన్ చేస్తే గోల్లేదు. అది క్లియర్ అయిందా మీకు? ప్రతి గణంలోనూ రెండవ అక్షరం ఖచ్చితంగా ఒకటే రావాలి. ఒకటే అక్షరం. నా, నీ, ను, నే, నో. ఏ అక్షరం తీసుకుంటే అక్షరం ఆ గుణింతాల్లో లఘువుల్లో ఉండే అక్షరాన్ని మీరు ప్రాసలో వాడుకుంటే 16 అక్షరాలు వస్తాయి ప్రాస. అది ఒక పద్ధతి. కాకపోతే ఈ పద్ధతిలో రాయొచ్చు. అలాగా ఒకటవ గణము, మూడవ గణము, 4వ గణము, 6వ గణము. హలో, వింటున్నారా? వింటున్నాం గురుగారు, వింటున్నాం. పాదానికి 8 గణాలు ఉంటాయి. అంటే కందం చెప్పేటప్పుడు 3, 5 కలిపేసి 8 కింద తీసుకుంటాం. ఓకే, మొదటి గణము, మళ్ళీ 3వ గణము, మళ్ళీ 4వ గణము, 6వ గణం. ఖచ్చితంగా వీటల్లో ఒక అక్షరం, ప్రతి గణం యొక్క రెండవ అక్షరం ఒకటే ఉండాలి. అంటే ఎన్ని వస్తాయి? 2 8 4 కదా ఇక్కడ ఉంటా. 4 4 8 వస్తాయి. అవునండి. 4 4 8 వస్తాయి. అది ఒక రకమైన అక్షరాన్ని ప్రాసగా పెట్టుకుంటారు. మళ్ళీ 2వ, 5వ, 7వ, 8వ ఈ గణాల్లో మరొక అక్షరాన్ని పెట్టుకుంటారు. అవును. పెట్టుకున్నప్పుడు అంటే ఇక్కడికి ఫస్ట్ హాఫ్ అయింది. మొత్తం 8 గణాలు వచ్చాయి చూసుకోండి. 5 గంటలు 4, 8 గంటలు 4 కలిపి 8 గణాలు వచ్చాయి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ 2, 3, 4 కూడా అలాగే వాడుకుంటారు. అంటే ఒక రకమైన ప్రాస 8 గణాల్లో వస్తుంది, మరో రకమైన ప్రాస 8 గణాల్లో వచ్చి మొత్తం 16 గణాల్లోనూ వస్తుంది. సమర్థత ఉంటే 16 గణాల్లోనూ రెండో అక్షరాన్ని మీరు ఒక అక్షరం వాడుకుంటే గోవాలి. క్లియర్ అయిందండి? అయిందండి. మరో రకంగా చూసుకుంటే కంద పద్యాన్ని గణాల ప్రకారం నిలువుగా చూసినప్పుడు ఆయా గణాలు రెండో అక్షరం ఒకటే ఉండేలాగా. ఇందాక ఎక్సెల్ లో చూపించాను కదా మీకు. ఇలా పద్యం గణాల ప్రకారంగా రాసుకుంటే ఇలా కిందకి 4 4 4 ఇలా చూసుకుంటూ ఉంటే ప్రతి రెండో అక్షరం ఒకటే వచ్చేలాగా రావడం అదొక బ్యాట్. ఇక నెక్స్ట్ డిఫికల్టీ ఏమిటి అంటే యతి.
అవునా? ఈ అవును ఎటికి తీసుకోవాల్సినటువంటిది మీకు ఇది తయారు చేయడానికి నాకు 2 గంటలు పట్టింది నోట్స్. మొదటి గర్భపద్యం అంటే మొదటి గర్భపద్యం అంటే మీరు ఒరిజినల్ గా రాసిన దాంతో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్లో ఉన్న మొదటి 2 గణాలు కట్ అయిపోయి దీంట్లోకి వస్తుంది కదా. కాబట్టి అవును ఇక్కడ చెప్పేదంతా కూడా మొదటి పద్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఒరిజినల్ గా రాసిన దాంట్లో మొదటి పాదం యొక్క 3వ గణాధ్యక్షరం, మొదటి పాదం యొక్క 3వ గణాధ్యక్షరంతో 3వ పాదం మొదటి గణాధ్యక్షరానికి ఎత్తి తీసుకోవాలి. మరి 2 ఎత్తులు వస్తాయి కదా. ఆ రెండో దానికి ఏమిటంటే 4వ పాదం 3వ గణాధ్యక్షరంతో మొదటి పాదం మొదటి అక్షరంతో ఎత్తి చూడాలి. అక్కడికి 2 పద్యాలు అవుతాయి మనకి ఒరిజినల్ తోటి. గర్భస్థ పద్యం రెండోది. 2వ పాదం యొక్క 8వ అక్షర గణాధ్యక్షరంతో 3వ పాదం 3వ గణాధ్యక్షరంతో ఒక ప్యాటర్న్ చూపించాలి. తర్వాత 4వ పాదం 8వ గణాధ్యక్షరంతో 1వ పాదం 3వ గణాధ్యక్షరానికి ఎత్తి చూపించాలి. 3వ గర్భపద్యం 3వ పాదం 2వ గణానికి, 4వ పాదం 2వ గణంతో, 1వ పాదం 2వ గణంతో, 2వ పాదం 2వ గణాధ్యక్షంతో ఎత్తి చూపించాలి. ఇక 4వ గర్భపద్యం అంటే ఏమీ లేదు. ఒరిజినల్ గా మీరు రాసినటువంటి పద్యం ఏదైతే ద్వికందం రాస్తున్నారు కదా అదే అన్నమాట. అది నథింగ్ బట్ 3-4 పైకి ఎక్కిస్తారు, 1 కింద పెడతారు. ఇంకప్పుడు యతి ప్రాస దాని గురించి పెద్ద చూసుకోవాల్సిన పని లేదు కదా, ఆటోమేటిక్ కదా అది. హలో, అవును గురుగారు. ద్వికందము ఇప్పుడు నేను ఇక్కడ 4వ గర్భపద్యము అన్నాను కదా, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద్వికందము అనమాట. ఆ ఒరిజినల్ కందంలో ఉన్నటువంటి 1-2 పాదాలని 3-4 కింద మార్చుకుంటే సరిపోతుంది. అవునండి. ఆటోమేటిక్ గా యతి ప్రాస సెట్ అయిపోతుంది అక్కడ. అలాగే 5వ పద్యము, 6వ పద్యము, 7వ పద్యము, 8వ పద్యం ఒరిజినల్. ఇది ప్యాటర్న్. ఇలా రాసిన తర్వాత మొదటి పద్యం మొదటి 2 గణాలను తొలగించి చివరి చేర్చాలి. ఇందాక చెప్పాను కదా, చూపించాను. మొదటి 2 గణాలు కట్టేసి చిగురుని తగిలించడం, అక్కడ పద్యం వస్తుంది. మళ్ళీ దాంట్లో మొదటి 2 గణాలు కట్టేసి చిగురుని తగిలించడం, అప్పుడు 2వ పద్యం వస్తుంది. వచ్చిన 2వ పద్యం యొక్క మొదటి 2 గణాలు కట్టేసి చిగురుని తగిలించడం, అప్పుడు 3వ పద్యం వస్తుంది. ఇట్లాగా చేసుకుంటూ వెళ్తే 7 పద్యాలు వస్తాయి. ఒరిజినల్ తో 8 అవుతుంది. దీన్ని అష్టవిధ కందము అంటారు. సో ఈ నోట్స్ మీకు అక్కడ పెడతాను. నోట్లో చెప్పినట్టు నోట్స్ లో చెప్తే కాకుండా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే గురుగారు. అయితే సాధ్యమైనంత మటుకి నలాలతో రాసుకుంటే మీకు సుఖంగా ఉంటుంది. మోడల్ పద్యం కూడా పెట్టండి గురువు గారు. నోట్స్ ఇచ్చేస్తుంటే మీరు ఏం చూసారో అవన్నీ అక్కడికి వస్తాయి, నోట్స్ లో వస్తాయి మీకు. ఓకే గురువు గారు. అప్పకవి ఎవరి దగ్గర ఉంటే అప్పకవి ఒరిజినల్ చూడొచ్చు, నష్టమేం లేదు. నువ్వేనేది చెప్పేది మేము చూసుకుంటా ఉంటే అప్పకవి తీసుకోవచ్చు. రైట్. ఏమేమి అర్థమైందో ఒకసారి చెప్పండి ఎవరో ఒకరు. అష్టవిధ కర్ణము ఎవరు చెప్తారు? నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మొదట 4 పాదాలు. మీ కళ్ళతోటి ఒకటే కనిపిస్తుంది, సెల్ల సరిగా పెట్టుకోండి. రెండవ గణం మొదటి ప్రతి గణానికి కూడా 2వ అక్షరము ఒకటే ఉండాలి. అది ప్రాస కోసం. అది ప్రాస కోసము. అసలు ఒరిజినల్ లక్షణం చెప్పండి. 8 ఎలా పుడతాయి, ఏం చేస్తే 8 కింద అవుతుంది? ప్రాస అయితే తర్వాత విషయం. ముందు 2 గణాలని తీసేసి చివర వేసుకుంటూ రావాలి. అలా వేస్తే ఒక్కొక్క పద్యంలో అలా చేసుకుంటూ రావాలి. మరి ఇక్కడ ఇందులో సగణాలు వస్తాయి, మధ్యలోనేమో మనం నలం రాసుకుంటున్నారు కాబట్టి అలాగా నలమా జగనమా అనేది 6వ స్థానంలో ఇబ్బంది రాదు, నలాలే రాస్తున్నాం కాబట్టి.
లాగనం లా అనే ఇల్ అనేది న్ అనేది ఐ అనేది పెట్టుకోవాలి మనం. ఆ, ఆ, ఇది అవునమ్మా. కూడా ఇంకా మీరు ఇందాక చెప్పింది ఏమిటంటే ప్రాసకి సంబంధించింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తారు డీటెయిల్డ్ గా కొంచెం? 4వ పద్యంలో మొదటి 2 పాదాలు చివరికి వస్తాయి, 3, 4 పాదాలు మొదటి 2 పాదాలు. అది ద్వికందం అమ్మా. ద్వికందము. ఇప్పుడు మీరు కట్ చేసుకుంటూ వచ్చినా అలాగే వస్తుంది అది అక్కడ. అవును గురుగారు. ఈ కటింగ్లు చేసుకుంటూ వస్తే అక్కడికి అలాగే వస్తుంది. అది ఎందుకు చెప్పానంటే యతి ప్రాస ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆటోమేటిక్ గా చెప్పాను. ప్రాసెస్ అయితే ఇది. ఏమ్మా, ఏం వ్యాగరాజు మీరేమైనా చెప్తారా, లేకపోతే హంసగీతి ఎవరో గాయత్రి దేవి గారు ఎవరు మాట్లాడట్లేదు? అంటే అర్థం అవ్వలేదా? మాకు ఇక్కడ అర్థమైంది గురువుగారు. డిస్టర్బెన్స్ ఉందండి, ఉత్సవాలు కదా, మర్చిపోయాను. కరెక్టే. అందువల్ల డిస్టర్బెన్స్ గా. అర్థమైంది గురుగారు. అది యతి ప్రాసలు నెంబర్లు మీరు పెడతారని నేను అది నోట్ చేసుకోలేదు గురుగారు. 1, 3, 4, 6. 1, 3. అంటే 1, 3. ఓకే, ఎక్సెల్ షీట్ లో పెట్టింది పెడతాను అక్కడ, ఓకే గురు. అది పెడతాను. ఇప్పుడు ఈ నోట్స్ పెడతాను. ఓకే చూసుకుంటే మీకు ఆటోమేటిక్ గా డైజెస్ట్ అవుతుంది, అనుమానం ఏం లేదు. అర్థమవుతుంది గురుగారు అవన్నీ పెడితే. 1, 3, 4, 6లో 4, రెండో 6 అక్షరం, ప్రాస. 2, రెండో అక్షరం 5, ఒకటే 7, 8 గణాల్లో రెండో అక్షరం ఒకటే ఉండాలన్నమాట. ఒకటే ఉండాలి. రెండు చేయగలుగుతామండి, సందేహం లేదు, చేయగలుగుతాం. ఈజీగా చేయగలరండి. అంటే ఏదైనా చూడగానే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది మనకి. అవునవును, ఒకసారి రాస్తే అర్థమైంది. కూర్చున్న తర్వాత వెళ్ళిపోతుంది, ఏమి అనుమానం లేదు. గురుగారు చతుష్కందం రాసేసాం కదా గురువుగారు, అట్లా ఇది కూడా వస్తుందేమో గురువుగారు. వస్తుంది డెఫినెట్ గా వస్తుంది, రాకపోవడం ఏం లేదు. ఇప్పుడు 16 మీద చెప్తాను. తప్పకుండా 8కే బాబోయ్ అంటే 16 ఉంది. నేను ఆ కంకణ బంధం కూడా ఆలోచిస్తున్నాను గురువుగారు. ఓహో, ఒక అక్షరం వదిలి ఒక అక్షరంతో, అక్షరం తప్పించి మొదటి అక్షరంతో ఒక పద్యం, ఆ మొదటి అక్షరాన్ని చివరికి తీసుకొస్తే రెండో పద్యం, మళ్ళీ ఆ రెండో పద్యం యొక్క మొదటి అక్షరం చిగురుని పెడితే మూడో పద్యం, మళ్ళీ దీని మొదటి అక్షరాన్ని చివరిని పెడితే 4వ పద్యం. అట్లాగా కంకణ బంధం అంటే 32 వస్తాయి. అది కష్టమండి కానీ ప్రయత్నిద్దాం గురుగారు. అదే 32 వస్తాయి. అనుష్ఠుప్ చంద్రం కదా, అనుష్ఠుప్ చంద్రంలో అంటే అనుష్ఠుప్ చంద్రం అంటే మంజుల వృత్తం తీసుకుంటే మీకు అట్లా తయారు. అవును, ఇక్కడ ఏమిటంటే ప్రతిదీ 2 గణాలను కట్ చేసుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఇందులో ఇంకా డిఫికల్టీ లేదు కదా. ఇందాక హంసగీతి చెప్పినట్టుగా 1, 3, 4, 6 కదమ్మా. 2, 5, 7, 8. ఒక రకమైన అంటే సపోజ్ 2 రకాల ప్రాసలు వాడుకుంటే నేను చెప్పింది. అవును, ఒకటే ప్రాస వాడుకుంటే అలా కాకుండా ప్రతి గణం 2 అక్షరం ఒకటే వాడితే ఒక ప్రాస ఉంటుంది. ఒకటే ప్రాసెసింగ్ కాబట్టి సౌలభ్యంగా ఉంటుంది. ఇంకప్పుడు ప్రాస దెబ్బ కొట్టింది అనే పాయింట్ అరైజ్ అవ్వదు. అవును, 2 రకాల ప్రాసలు వాడితేనే నేను చెప్పినటువంటి ప్యాటర్న్. ఓకే, ఆ ఎత్తులకి దేనికి అన్నది కూడా మీకు నేను చెప్పాను, ఎక్కడెక్కడ పడుతూ ఉంటుంది అని. అది కూడా నోట్స్ చూసుకుంటే మీకు నోట్స్ అక్కడ వచ్చిన పద్యాన్ని ఒరిజినల్ పద్యంతో చూసుకుంటే, నేను ఇచ్చిన నోట్స్ ఒరిజినల్ పద్యానికి చెప్పాను, పుట్టిన పద్యాలకు కాదు. కానీ గురువు గారు ఒక చిన్న సందేహం, 2 గణాలని మనం మార్చి చివరికి పెట్టినప్పుడు భావం కూడా రావాలి కదా. అందు గురించే మీరు నిర్మాణంలో ఆ రకంగా ఉండాలి. ఏ మొక్క ఏ ఇటికి తీసి ఎక్కడ పెట్టినప్పటికీ కూడా టోటల్ నిర్మించుకోవాలి. సమస్య అంతా అక్కడే ఉంది. అవును సార్. భావం ఉండాలండి, లేదంటే భావం ఎప్పుడు వచ్చి తీసినట్టు అప్పుడు ఊరికే పదాలు పేర్చుకుంటూ వెళ్ళిపోవడమే అవుతుంది కదా. దాంట్లోనే ఉంటుందండి, లేకుండా ఉండదు. అంటే ఎందుకు ఎలా వచ్చిందయ్యా అంటే, మన వాళ్ళకి సాధారణంగా ఇప్పుడున్న జనాల యొక్క ఉద్దేశం ఏమిటంటే పద్యం అంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈనాడు న్యూస్ పేపర్ లాగా అర్థమైపోవాలి, అప్పుడే అది పద్యం అని మీ ఉద్దేశం.
అవునండి. కానీ కర్త కర్మ క్రియ అనేటటువంటిది దాని ఇష్టం వచ్చిన ప్లేస్ లో ఉంటుందండి పద్యంలో. లేవు. వరుసలో ఉండవండి. ఏదైనా ఎట్లయినా ఉపయోగించచ్చు. చంపెను కర్త ముందైనా ఉండొచ్చు. సపోజ్ చంపెను మహాబాహుబలాఢ్యుడైన రావణుని అని మళ్ళీ ఎవడు అన్నదేమో రాముల వారికి విశేషణాలు వేసుకుంటూ వస్తాడు. కానీ ఎక్కడ మొదలెట్టాడు? చంపెను క్రియతో మొదలు పెట్టాడు. ఆ చంపెను అన్నది ఆఖరిని వస్తుందండి. ఏంటి ఇలా రాసేది? కాబట్టి వచనంలో వెళ్ళిపోయినట్టుగా రాముడు రావణుని చంపెను అలాగ పద్యం ఉండదండి. అన్వయంలో ప్రతిపదార్థ తాత్పర్యంగా విడగొట్టుకుంటూ నువ్వు వచ్చినప్పుడు అన్వయం దగ్గర అక్కడ వస్తుంది. ఈ పదాలు ఎక్కడెక్కడైనా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఇది సాధ్యం. ఏ ముక్క ఎక్కడ పెట్టుకుంటూ వెళ్ళినా అని. సో మీ డౌట్ కొంత క్లియర్ అయిందని అనుకుంటున్నాను. క్లియర్ అయింది సార్. 7 గర్భాలు. ఏంటో ఆడిపోయింది ఇలాగా ఏదో చెప్తున్నా. సరే, ఇప్పుడు అష్టవిధ గర్ణం అయింది. చతుర్విధ కాదు, షోడశ గర్ణం. షోడశ కర్ణము. కూడా కొంచెం చేసుకుంటూ రావాలి. అంటే వేట్లకి ఇంకా నేను ప్యాటర్న్ తయారు చేయలేదు, టైం పట్టేస్తుందని. ఈ అనుభవం వచ్చింది కాబట్టి మొదటి పద్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మిగిలిన వాటిని ఎక్కడెక్కడ మారుతున్నాయో చూసుకుంటే సరిపోతుంది. 16 అంటే ఒక్కొక్క గణం మార్చుకుంటూ పోవాలనుకుంటుంది గురుగారు. 16 గణాలు కదా. అవునండి, 16 గణాలతో మొదటి పద్యం వస్తుంది. ఒక గణం తీసేస్తే మొదటి గణం కట్ చేసి చిగురుని పెట్టడం. ఇందాక అష్టవిధ గణం ఎలా చెప్పామో దానికి అంతే. అష్టవిధ గురువుగారు 2 గణాలు తీస్తున్నాము అష్టవిధ కందంలో. దీనిలో ఒక్కొక్క గణం షోడశంలో ఒకటొకటి తీస్తాం. అర్థమైపోయింది మీకు, నేను చెప్పగలేదు. సింపుల్ లాజిక్. ఎత్తులు అయితే చేసుకోండి, మీరు క్రియేట్ చేసుకోండి. లేదా మీకు డిఫికల్ట్ అయితే నేను మళ్ళీ ఇదంతా చూసి నోట్స్ తయారు చేయాలి. అంటే ఆ ఒరిజినల్ పద్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీకు ఎగ్జాంపుల్ 16 పద్యం, మొత్తం 16 పద్యాలు ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ రాస్తాం. అదే మొత్తం ఇస్తున్నాను కదా నోట్స్ లో. ఓకే గురుగారు. ఇదిగో మీకు ప్యాటర్న్ చూపించలేదా? చూపించలేదు, డిస్ప్లే చేయలేదా? ఈ ఎతుల దగ్గర మొదలు పోతున్నాయండి. ఇతర దగ్గర మతిపోయి ఎన్ని రాస్తే అన్ని ఎత్తులు పెట్టుకోవాలి గురుగారు. కనిపిస్తుందండి? మణిగణ నికర గర్భిత షోడశముఖీ కందరాజేంద్రము. సులువు దొరికింది గురుగారు, సులువు దొరికేసింది. ప్రతి పదం ఒకటే పెట్టాలి, ప్రతి గణం మొదటి అక్షరం ఒకటే ఉండాలి. మొదటి అక్షరం ఒకటే పెట్టుకోవాలి. అది ఒకటే పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. అలా చెప్పలేమమ్మా. మొదటి అక్షరం ఒకటే పెట్టుకోవడం మరి ఇక్కడ అట్లానే ఉంది గురుగారు. కాదు, ఇది కూడా మరి ఇప్పుడు ధర జవ్వు అన్నాడు, ఆ ముక్క కట్ చేసి కిందకు వస్తుంది, ధర జవ్వు అవుతుంది. జవ్వు కాదు, ధర జవ్వు కింద మారిపోతుంది. ఆ యతి గురించి గురువుగారు, యతి మొదటి అక్షరాలే కదండి అన్ని. కాదు గురువుగారు, ప్యాటర్న్ మారిపోతుంది. వినండి, ఇది ఇందులో సేమ్ కంద పద్యానికి మణిగణ నికరం ఒకటే కాబట్టి అలాగా మణిగణ నికరం పెట్టాడు. చూడండి, మొదటి పద్యం కనిపిస్తుందండి? పెద్ద చేయమంటారా? లే కనిపిస్తుంది గురుగారు. 2 పద్యాలు చేస్తాను.
ఈ ధర జవు తార చవు తారటును తరుగను దరిగొన దరిగను తరుగను తురుతును ఇలా రాశాడు. ఈ ధర జవు అన్నది కట్ చేసి చివరికి పెట్టాడు. అప్పుడు ఏమైంది? తర చవుతో మొదలైంది. అది చూడండి రెండో పద్యం. తర అంటే మొదటిది ఒరిజినల్ పద్యం, అందులోంచి పుట్టిన మొదటి పద్యం ఇది. తర చవు తరటున ఈ దరిగను అన్నది పైకి పోయింది. ఆటోమేటిక్ కదా, అక్కడ రెండే గణాలు ఉన్నాయి కదా, ఒకటి తీసే రెండే ఉన్నాయి కదా, కింద నుంచి పైకి పట్టుకెళ్ళాం. మళ్ళీ దీనికి ఒక గణం తగ్గిపోతుంది ఇక్కడ. రెండవ పాదంలో చూడండి దురుతున్న నుండి, దాన్ని ఎలా మార్చుకుంటాం? దురుతును లేదా దురుతును ఉండొచ్చు. అది దరుతున్న అనుకుంటా, అక్షరం తప్పు పడిందేమో. దరుతున్న, అది కూడా దరుతున్న ఉంటుంది. రెండో దాంట్లో చూడండి దురుతున్నానే ఉంది. రెండో దాంట్లో మళ్ళీ దరుతుందని పెట్టారు, అందుకని. గురుగారు అప్పుడు మళ్ళీ మనకి ప్రాస అయిపోతుంది. ప్రాస కూడా ఒక్కటే ఉంది ఇందులో, రాస అది అక్షరం తప్పు అనుకుంటా. నా టైపింగ్ పొరపాటు అంటారా? అంతే అంతే, ఆ దాయం ఉంటుంది. ఒరిజినల్ పద్యంలో ఎలా ఉంది? దాయం దారతులు ఉందండి. దారతునే దరుతున్నే ఉందండి ఇక్కడ. సరే అవి మీరు దిద్దుకోండి. హలో, ఇదిగో ఈ ఒరిజినల్ పద్యం ఇది. ఇక్కడేమో దరతున్ననే ఉంది. ఇక్కడ నేను ఏదో చేసిన దాంట్లో తప్పది. దరతును కాస్త దరతున్ అయ్యింది. అలాగా ప్రాస కూడా రా ప్రాస అన్ని. ప్రతి గణానికి మొదటి రెండు అక్షరాలు ఒక్క నిమిషం. మొత్తం అన్నింటిలోనూ కూడా రకార ప్రాసే వాడాడు. అవును గురుగారు. అన్నింటిలోనూ మొత్తం రకార ప్రాస, ఏకప్రాస 16 అక్షరాల కింద. ఎలా వచ్చింది ఏకప్రాస అంటే, ఇందాక మీకు చెప్పినట్టుగానే ప్రతి రెండో అక్షరం ఒకటే వాడాడు కాబట్టి వచ్చింది. అవునండి. ఇక్కడ కంపల్సరీగా రాసుకోవాలి మనం, తప్పదు. అవును, 16 ఒకటే ప్రాస తప్పదు. క్లియర్ అయిందా? నలాలు వాడుకోవాలి. నలాలు వాడుకుంటూ దీని ఏమంటారు, ఆ లకారము నకారము లేదా అవు అయ్యేలాగా ఉండే వాటిని పెట్టుకుంటూ, అంటే 8వ గణము 2 పాదాల్లో 8వ గణం ఎక్కడెక్కడ పడుతుందో అన్న దాని దగ్గర వస్తుంది ఇబ్బంది మనకి. పెట్టుకోవాలి చివర, చక్రం మారిపోతూ వస్తుంది కాబట్టి. ఇంక ఎద్దులు అంటారా దేనికి దానికి. సరే, మీకు ఇబ్బంది అవుతుంది అంటే నేను చార్జ్ చేసి రేపు ఎప్పుడో పెడతాను. మరి చూసుకుంటే అర్థమవుతుంది. మీకు అర్థమైపోతుందండి, అర్థమైపోతుందమ్మా. గర్భాలు వస్తాయి. ఓకే. ఇందులో చిట్కా దొరికిపోయింది మీకు. చూడండి, ప్రతి గణము యొక్క మొదటి అక్షరం ఒకటే తిప్పాడు. ఒకే గుణితంలో ఉండే తిప్పాడు. మొదట్లోనే చెప్పాను గురువుగారు, అవును గురువుగారు, మొదట్లోనే చెప్పానండి. అది పెట్టుకుంటే ఎత్తు సరిపోతుంది. ఒకే గుణితంలో అక్షరాన్ని పెట్టుకుంటే ఎత్తు సరిపోతుంది. ఎత్తు ఇబ్బందులు ఉండవు, ఆటోమేటిక్. ఇప్పుడు అష్టగత గంధం కూడా తేలికైపోతుంది అలా రాసుకుంటే. మీకు అష్టగత గంధం అది కూడా తేలిక. ఇప్పుడు ఇంత నేను కష్టపడితే అవసరం లేదు. శ్రీరామ్ గారు అప్పుడు ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇబ్బంది వస్తుందో అంటే, ఆ గణం యొక్క మిడిల్ అక్షరంలో పడుతుంటే వస్తుంది ఇబ్బంది. అవునండి. కానీ మిడిల్ అక్షరంలో పట్టలేదు. ప్రతి గణం యొక్క గణాధ్యక్షరంతో కాబట్టి ఏ ఇబ్బందులు లేవు మనకి. అవును గురు. తెచ్చి ఇప్పుడు కవర్ది ఉంది, కక్క గర్ధ. ఈ కక్క గర్ధాల్లో ఏదో ఒక అక్షరంతో ప్రారంభం అవ్వాలి ప్రతి పదము. అవునండి. ఆ రెండవ అక్షరం మాత్రం ఒక అక్షరమే రావాలి.
అక్కడ మళ్ళీ నా గుణితాక్షరం వాడతారంటే దాని అంటారు వర్గాక్షరం వాడడానికి లేదు ప్రాస్కి. అవును. ప్రాసకి గుణితాక్షరమే వాడాలి. అవును. రకారం అయితే రకారం, ఏక లకారం ప్రాస అయితే లకారం, మకారం అయితే మకారం. అట్లా క్లియర్ అయిందండి? అయింది క్లియర్ గురువు. అయింది. అర్థమైందండి. ఇప్పుడు ఒక గురుగారు ఒక చిన్న సందేహం అండి. ఆ, ఇందులో పునరుక్తి దోషాలు ఏమి ఉండవా అండి? పునరుక్తి ఏమీ రాదండి. ఎందుకు వస్తుంది? వచ్చింది చూడండి, 3వ పాదంలో ధరమును అని చివరిలో ఉంది, 4వ అవునండి. పాదంలో ధరం. అంటే అక్కడ ఏమైనా ప్రింటింగ్ ఎర్రర్ ఏమైనా ఉందేమో. ఒక దాంట్లో ధరమను అని ఉంది, ధరమును ఉంది, ఇంకో దాంట్లో దొరుమను అని ఉంది. రెండు ధరమును అని ఉన్నాయండి. ఏంటండి? అర్థం టైపింగ్ మిస్టేక్ అయి వేరుండేమోనండి, ఉండొచ్చండి. అర్థం వేరుండొచ్చు. అది మా ఒరిజినల్ లో అయ్యో, పేరు చూసుకుంటే మారింది. సెక్రటరీతో ఒకటి ఉంటుంది, మామూలుగా ఒకటి ఉంటుంది అంటే అక్కడ అర్థ ప్రభేదం ఉంటుంది. అది అవును అవ్వచ్చు, చూడాలి. ఒరిజినల్ చూస్తే అర్థమవుతుంది. ఒకదానికి మామూలు రేఖ వాడి ఇంకో దానికి సెక్రటరీ రేఖ వాడేది అంటే అర్థ ప్రభేదం ఉంది అక్కడ. లేదండి, రెండింటికి రాసిన కూడా ఒకటే అంటే రేప ఒకటే ఉందండి, సెకండ్ రేపు లేదు. ధరమును ధరజను దరిగొన ధరమును ధరమును దరుమను అని ఉంది. ఎక్కడో నాకు కనిపించట్లేదు. మొదటి పద్యంలోనండి, మొదటి పద్యంలోనే చూడండి, 3వ దాంట్లో ధరజవు తరుచవు తరటును ధరమును దరుగను దరిగొన దరికను ధరమును ధరమును ధరుమమ అని ఉంది. ధరమును కాదండి, దరుమను. అది రెండోది పైన చూడండి పద్యం. ఒరిజినల్ చూడండి. 4వ పాదం అండి. 4వ పాదం అయితే ధరమును దరుమను. కాదండి, 3లో చివరి పాదము, 3లో చివరి గణము అండి. నానార్థాలు వస్తాయండి. ఓకే ఓకే. 3వ పాదం చివరి ధరుమును, 4వ పాదంలో కూడా ధరుమును వచ్చింది. అవునండి అవునండి. ఓకే. ఆ రెండు అర్థాలు, ఆ పదానికి రెండు అర్థాలు ఉంటే రెండు అర్థాలుగా భయము శంఖము గొయ్యి అని ఉంది గురువు గారు. నానార్థాలు ఉన్నాయండి. నానార్థాలండి, నానార్థాలు తీసుకోవాలి. అప్పకవి రాశాడంటే తప్పులు రాస్తాడని మనం అనుకో. లక్షణకారుడు వాడు మనకు అర్థం అవటం లేదు, అంతే తేడా. మనకు అర్థం కాలేదు అంతే, అది కరెక్టే ఉంటుంది. పద్య లక్షణాలు మామూలండి, పునరుక్తి తీసుకురాకూడదు మనం. పునరుక్తి వాడుకోవచ్చు, అర్థ ప్రభేదం ఉండాలి. శంఖము జలజము గొయ్యి ఇవన్నీ అచ్చ తెలుగు పదాలు. అవునండి, అచ్చ తెలుగు పదాలు. సరే, ఇప్పుడు ఈ 16 పద్యాలు అంటే బాబోయ్ అనుకున్నాం, కానీ ఈజీగా టుప్పుని తేల్చేశారు. ఏమిటి అంటే ఈ 16 గణాలు కూడా నలాలు వాడుకోవడం, ప్రతి గణము యొక్క మొదటి అక్షరం ఒకే వర్గానికి చెందిందిగా ఉండడం, ప్రతి గణం యొక్క రెండవ అక్షరం ఒకటే ఉండేలా చూసుకోవడం. గుణితం మారచ్చు. నా, నీ, ను, నే, నో, ఇది లఘువులు కదా, ఆ లఘువులు వచ్చేవి వాడు. క్లియర్ అయింది కదా? ఈజీగా వెళ్ళిపోతుంది. ఇందులో మళ్ళీ ఎత్తుల గురించి చూసుకోక్కర్లేదు. ఎప్పుడైతే వర్గాక్షరంతో అక్కడ తీసుకున్నామో మనం, ఎత్తుల గురించి మతి పోగొట్టుకోక్కర్లేదు, ప్రాస గురించి మతి పోగొట్టుకోక్కర్లేదు. ఇప్పుడు మీకు తేటగీతిలో తేటగీతిని గర్భితం చేయడం ఎలా? చేయగలవా చేయలేవా? చేయగలం గురుగారు. తేటగీతిలో తేటగీతి ఇలాగ కందంలాగే గణాలు మార్చుకుంటాను. కందంలాగే గణాలు, వెనక గణాలు మొదటి గణం హగణం కట్ చేసి చికెన్ తగిలించడం. అదే అండి, అదే గురుగారు నేను చెప్పింది, మార్చుకుని గణాలు. ఎందుకంటే మొదటే చివర మీకు సూర్యగణాలు ఉన్నాయి కాబట్టి. అయితే ఈ మధ్యలో మారేటటువంటి ఇంద్రగణాలు మరి ఇప్పుడు మొదటి ముక్క కట్ చేసేసి కిందకి పట్టుకుపోతే ఏమైంది? ఇంద్రగణం వచ్చేస్తుంది మీకు. అవునండి. అక్కడ మళ్ళీ అది మొట్టమొదటిది సూర్యగణంగా మారిపోవాలి, మారేలాగా ఉండాలి అక్కడ. అంటే సపోజ్ మొట్టమొదటి రాసిన పద్యంలో ముందరేమో అగణం పెట్టుకుని తర్వాత నలం పెట్టారు, 2 నలాల కింద పెట్టారు అనుకుందాం. అవును.
ఈ మొదటి ముక్క హగణం తీసేసి ఈ చివరికి తగిలించేశారు కాబట్టి అక్కడ ఏం వచ్చేస్తాయి మీకు వరుసగా 8 లఘువులు వచ్చేస్తాయి. అవునండి. అప్పుడు మీకు మొదటి 3 లఘువులు నగణంగా ఉంటుంది. నగడంగా దానికో 4 ఇంద్రగణం కావాలి కదా. అంటే 4, 3, 7 అయిపోయాయి. ఒక అక్షరం ఒక లఘువు మిగిలింది. ఈ ఒక లఘువు మిగిలిన దానికి తర్వాత వచ్చేటటువంటి ఒరిజినల్ పద్యంలో రాసే సూర్యగణంలో నగణం వాడతారు. నగణం వాడినప్పుడు ఇది కాస్త ఇందులో కలిసిపోతే మీకు ఏమైంది, ఇంకో నలం తయారైంది. అవునండి. అలాగే ఆ మొదటి అక్షరం రెండవ పాదం యొక్క మొదటి గణం పైకి వెళ్ళిపోతుంది. సో ప్రయత్నించండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. నేను క్లాస్ లో ఉన్నా, ఒక్క 10 నిమిషాలు టైం తీసుకోండి. నన్ను డిలీట్ చేయడం ఎలాగా? అలాగే అచల వృత్తం ఉంది. ఎందుకంటే అన్ని లఘువులే కదా అచలంలో వచ్చేవి. అవునండి. దాన్ని కూడా ఇదే ప్యాటర్న్ లో చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. చేయొచ్చండి. హలో, చెప్పండి గురుగారు. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఇప్పుడు అచలం అంటే 8 లఘువులు అంతేనా? అవునండి. లేకపోతే మంజుల వృత్తం బెస్ట్. మంజుల వృత్తం తీసుకున్నారు 9 అక్షరాలు బెస్ట్. నా 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 కదా అది 3 నగనాలు. అంటే మొదటి నగనాన్ని తీసుకెళ్లి ఆఖరిని పెడతారు. ఇవన్నీ ముందరికి జరిపేశారు. వచ్చే ప్రాస ఒకటే చూసుకోవాలి మీరు. ఎత్తి లేదు కదా, ఎత్తలేదండి. 9 అప్పుడు ఏమైంది? మీరు అష్టవిధ మంజుల వృత్తం చేయగలరా చేయలేరా? చేయగలమండి. ఇంతవరకు ఎవరు చేయలేరు. కంఠాలతో గాంభీర్యం తప్ప ఈ రకమైంది లేదు, చరిత్రలో లేదు. అది అనంత చంద శిష్యులే తయారు చేస్తే నాకు చాలా ఆనందం, గర్వం. మీరు క్లాస్ అవుతూ అవుతూ ఇలా చరిత్రలో లేదని కానీ మాకు కొత్త వేడి పుడుతోంది గురువుగారు. నేను కొన్ని వేల పుస్తకాలు తిరిగేశాను. పర్టికులర్లీ ఈ 2300 వృత్తాలన్నీ పట్టుకోవడం దానికి ఎంత గుణపై చేయాలో అన్ని రకాలుగానే పొడి చేశాను. ఎక్కడ లేదు. ఈ ప్యాటర్న్ తోటి దాన్ని మనం చేయొచ్చు. అలాగే 4 ససలు చూచి నాలుగు సగనాలే కదా. అక్కడ కట్టేసి ఒక్క చిగుని పెట్టుకెళ్ళడం. అయితే అందులో కొంచెం ఎతి స్థానం దగ్గర తలనొప్పి వస్తుందా చూసుకోవాలి. ఎతి దగ్గర కొంచెం దాన్ని చూసుకుంటూ ఉంటాం. మతి సరిగా అంటే ఒకే గణంతో ఉండేటటువంటి వాటిని మనం తయారు చేయొచ్చు. అవును, ఇట్లాగే రాసుకుంటే ఒకే అక్షరం సరిపోతుంది. మానిని వృత్తం ఏమిటి? 7 భగనాలు. ఒక గురువు ఉంది. అమ్మో కష్టం అవుతుంది. అనుకుంటా గురువు లేదు, మేదుల దంతమేనా? మానిని వృత్తంలో గురువు లేదనుకుంటున్నాను నేను. మేదురు దంతంలో లేదు. మేదురు దంతంలో లేకపోతే దాన్ని వాడుకోవచ్చు. అన్ని ఒకే. మీరు ఇంకెందుకు మా శ్రీరామ్కి అర్థమైపోయింది లక్షణం.
ఒకే రకాలైనటువంటి గణాలు ఉన్నటువంటి వాటిలో ఏవేవి మేదురు దంతంతో అన్నింటినీ పుట్టించవచ్చు రెచ్చగొట్టేసి. గురువు గారు, కాకపోతే అన్ని ఒకటే వేసుకోవాలి. ఏంటమ్మా? మేదురు దంతంలో ఉప్పు పుట్టించవచ్చు గురువు గారు, బోళ్ళు వస్తాయి. అలాని కాదు, మేదురు దంతంలో ఆ చిగురిని ఏమీ ఉండకూడదు ముక్క, అన్ని ఒకటే గణాలు ఉండాలి. అన్ని ఒకే గణాలు ఉండాలి. ఇప్పుడు పద్మనాభ వృత్తం ఉంది, 8 తగణాల మీద 2 గురువులు. మేదురు దంతంలో 8 భగనాలే. 8 భగనాలే. అవును. అవునండి. కాబట్టి హ్యాపీ. గురుగారు ఇంకోటి కూడా చేయొచ్చు గురువు గారు, అంటే మోదక ఒక్క నిమిషం, ఇది ఒక్కదానికే తీసుకుందాం. మేదురు దంతానికి 8 భగనాలు అన్నావు కాబట్టి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లో 32 పుట్టించొచ్చా? పుట్టించు. అదే చెప్పాను గురువు గారు నేను, 8 భగనాలు కాబట్టి ఒక్కొక్క ముక్క తీసుకుంటూ పోతే బోళ్ళు వస్తాయని చెప్పా. అదే 8. ఇంకోటి గురువు గారు, జేకే మోహన్ రావు గారు పొలం తిరిగిపోతుంది. అప్పుడు గురువు గారు 8ంటికి ఒకటే అక్షరం మొదలు పెట్టుకొని తీసుకోవాలి. పంప ముంచేస్తారు. 4 8 32. గురువు గారు అందుకని మోదక వృత్తం తీసుకోవచ్చు గురువు గారు, 4 భగనాలు. బెస్ట్. చిన్నది పెట్టుకోవచ్చు. అది మీరు అన్నట్టుగా అది చేసుకుంటే వస్తాయి. అప్పుడు 4తో చేస్తున్నా, 4 4 16 అంతేనా? అందులో కూడా 16 గణాలు ఉన్నాయి కాబట్టి షోడశం తయారు చేయొచ్చు, అష్టం తయారు చేయొచ్చు. అవునవును, అవును గురువు గారు. ఆ ద్వికందం లాగా దాన్ని కూడా మార్చుకోవచ్చు. విమోదగా. అవునండి, అవును. దాన్ని కూడా ఈ చతుష్కందంలాగా చేయడానికి వీలుంటుందేమో చూసుకుంటే దాన్ని పరిశోధన అంతే, వెరైటీ. ఇంతవరకు ఎక్కడా చరిత్ర వీటిల్లో ఎక్కడా కూడా ఖండానికి ఇలా తీసుకొచ్చారు కానీ ఇంకే పద్యాలకి లేదు, ఏ వృత్తం మీద లేదు ఇలాగా. అది చేయగలిగితే మాత్రం చాలా గ్రేట్ అవుతుంది మనకి. నేను కొంచెం లేటుగా రాస్తాను. అమ్మా నేను ఏం చెప్తే అది ప్రతిదీ చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు మీరు. మీకు ఇక అనారోగ్యం చేత అట్లా ఉన్నా మీరు వదలకుండా చేస్తున్నారు, చెయ్యచ్చు. ఇప్పుడు ఎవరు చెప్పారు? 27 అక్షరాలతోటి పట్టుకుని 434 పట్టుకొచ్చేసారు కదా. అసలు అంత దూరంగానే చెప్పలేదు. సో సంఖ్య పెరగాలంటే పెద్ద పద్యం అయితేనే కుదురుతుంది. పూర్వకాలం వాళ్ళు కేవలం సీసం ఒకటే తీసుకుని చేశారు. సీసం కన్నా పెద్దది కదా ఇది, 27 అక్షరాలు పాదానికంటే. 4 27 ఎన్ని వస్తుందండి? 4 20 80, 4 20 108. దానికన్నా పెద్దదే సీసం. సీసం పెద్దదే గురువు గారు. అలాగే దండకం రాసి దండకంలో మీరు 1,00,000 పద్యాలు పెట్టచ్చు, తెలుసా? తగణాలతో ఉన్నది బోర్డు వస్తాయి. అవునవును, అవును. దానికి ప్రాస్తం ఎత్తులతో గోల్లేదు. పద్యం రాసినప్పుడు దండకానికి యతి ప్రాస లేదు కానీ పద్యం రాసినప్పుడు పద్యం అందులోంచి పుట్టించినప్పుడు మరి పద్య లక్షణాలు రావాలి కదా. గణాలు ఒకటి సరిపోతుంది. నాట్ ఓన్లీ దట్, వచనంలో కూడా పెట్టచ్చు తెలుసా? అవును గురుగారు, దండకం నుంచి వచ్చింది కూడా దండకం లాగానే ఉంటుంది కదా, పద్యం లాగా ఎందుకు ఉంటుంది? అప్పుడు అందులో ఎతి ప్రాసలు ఉండవు కదా. అది గురించే పూర్వం వాళ్ళ దాంట్లో ఉత్పలమాల గర్భిత గద్య అని ఉంటుంది. ఆ గజ్జలోంచి ఉత్పలమాల పుడుతుంది అనమాట. గురువు గారు అయ్యా మీరు ఇంకా 10 నిమిషాలు ఎక్కువైపోయిందా? మరి ఈ 2 కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను నేను. మరలా వచ్చే వారం మరొక దాంతో రేపు ఉదయం
యూట్యూబ్ లో ఉంచడం జరుగుతుంది గురుగారు క్లాసు. ఆ క్లాసు రేపు యూట్యూబ్ లో రేపు పెడతారు. అక్కడ మనకి నెట్ సైడ్ ఇబ్బంది నెట్ లేదు గురుగారు, పూర్తిగా లేదు. అయ్యో, అలాగే రికార్డింగ్ మాత్రమే అయ్యింది. దీన్ని రేపు లెసన్ అయితే నీకు గ్రూప్ లో పెడుతున్నాను. అంటే ఇవాళ చెప్పినటువంటి పాఠం ఉదాహరణ పద్యాలు పెట్టి నోట్స్ పూర్తిగా పట్టారు గురుగారు. నోట్స్ అంటే మీరు చూసినవన్నీ వస్తాయని అంతే అంతే, అవసరం లేదు. ఓకే అండి, మీరు అసౌకర్యానికి మరణించాలి, క్లోజ్ చేస్తున్నాను. అలాగే సార్, డౌన్ అయిపోతుంది. శుభరాత్రి, అందరికీ శుభరాత్రి.